ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రివర్గ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక జమిలీ ఎన్నికలపై సర్వత్రా చర్చ కొనసాగుతున్న వేళ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రివర్గ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. జమిలీ ఎన్నికలపై సర్వత్రా చర్చ కొనసాగుతున్న వేళ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ బిల్లుకి ఆమోదం తెలిపే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. అంటే విపక్షాల ఆందోళన మధ్య పార్లమెంట్లో ఎటువంటి చర్చా కార్యక్రమాలు జరగట్లేదు, కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం ప్రతిపక్షాల డిమాండ్ ఏదైతే అదాని మీద అంబానీ మీద చర్చించాలి, అదేవిధంగా రైతు సమస్య మీద చర్చించాలని ఏదైతే ప్రతిపక్షాలు పట్టుబట్టి పార్లమెంట్ ను గత కొద్ది రోజులుగా స్తంభింపజేస్తున్నాయో ఈ అంశాల మీద ప్రధానంగా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ప్రతిపక్షాలను ఏ రకంగా కట్టడి చేయొచ్చు, ప్రతిపక్షాల డిమాండ్ పైన ఒకవేళ చర్చకు పెడితే ప్రభుత్వ సమాధానం ఏ రకంగా ఉండాలి అనే అంశం మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రెండో అంశం ఏంటంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీని మీద గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కొద్ది రోజుల క్రితం నివేదిక కూడా సమర్పించింది. అనేక రాష్ట్రాలను పర్యటించిన తర్వాత నివేదిక సమర్పించారు. ఆ నివేదిక మీద చర్చించినటువంటి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలి, పార్లమెంటు ఆమోదం తెలిపి వీలైనంత త్వరగా అంటే 2027లో ఈ మొదటి దఫా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియను పూర్తి చేయాలని కొంత కృతనిశ్చయంతో పనిచేస్తా ఉంది. ఆ నేపథ్యంలో ఈ రోజు ఈ కేబినెట్ లో జరిగేటువంటి మధ్యాహ్నం 1 గంటలకు జరిగేటువంటి కేబినెట్ లో ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం పైన చర్చించుకొని బిల్లుకు ఆమోదం తెలిపి ముందుగా కేబినెట్ ఆమోదం తెలిపి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పార్లమెంట్ తో చర్చించిన తర్వాత దీన్ని రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపించే అవకాశం. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో విపక్షాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇది అసలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఈ ఎన్నికలు సాధ్యం కాదు ఖచ్చితంగా. అంటే ఎక్కడో ఒక చోట ఉప ఎన్నిక వస్తూ ఉంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల్లో అస్థిరత ఏర్పడి రాజీనామాలు చేసి ప్రభుత్వాలను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది సాధ్యం కాని విపక్షాలు పట్టుబడతా ఉన్నాయి. కానీ దీన్ని సాధ్యం చేసి చూపిస్తాం, ఎన్నో అసాధ్యాలను సుసాధ్యాలు చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు మీద ఇప్పుడు ఈ సెషన్ లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వచ్చే సెషన్ లో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముందుగా అంటే ఈ వక్ఫ్ చట్టం విషయం కూడా, వక్ఫ్ బోర్డు రద్దు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొంత కృతనిశ్చయంగా ఉంది. ఈ సమావేశంలోనే వక్ఫ్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపుతుంది అని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ కొన్ని అభ్యంతరాల వల్ల కొంత జాప్యం చేయాలి అని నిర్ణయించి వచ్చే సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టాలి. అంటే ఈ సమావేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
ఖచ్చితంగా ప్రవేశపెట్టి చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసే అవకాశం ఉంది. చర్చ ఈ సమావేశాల్లో చర్చకు రాకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి ఆమోదం తెలపాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది. ఇదే సందర్భంగా అంటే మణిపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు, పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటిని కూడా కొంత కేంద్ర కేబినెట్ చర్చించగా కేబినెట్ దాదాపు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకున్న సమాచారమైనదా. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.